ఈరోజు విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లాలో ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం పక్కన పెద్దపీట వేస్తున్నాం. వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పనలో పాటు విద్యకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఓ పక్కన విద్యాశాఖ మంత్రి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. ఇవాళ రాష్ట్రంలో విడిపోయినటువంటి జిల్లాల్లో ఎక్కడా కూడా ప్రత్యేకించి అమ్మాయిలకు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవాళ వెనుకబడినటువంటి ప్రాంతమైన అనకాపల్లి జిల్లాలో ఇవాళ ఎస్సీ హాస్టల్ ప్రత్యేకించి గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒకే బీసీ హాస్టల్లో ఎస్సీ విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు, మైనారిటీ విద్యార్థులు, పాలిటెక్నికల్, ఐటీఐ లేదంటే బీఎస్సీ నర్సింగ్, డిగ్రీ, ఇంజనీరింగ్ అన్ని ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విద్యార్థులు ఒకే భవనంలో ఏ విధంగా వసతి కల్పన చేస్తారు, ఏ విధంగా వాళ్ళకు కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తారో ఈ ప్రభుత్వం ఆలోచించాలి. పేద విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తూ ఉంది. మొండి వైఖరి మానుకోవాలి ఈ ప్రభుత్వం. తక్షణం ఈ యొక్క ఏఎస్డబ్ల్యూలు, డిఎస్డబ్ల్యూలు, డీడీలు, జాయింట్ డైరెక్టర్లు పర్యవేక్షణ చేసి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పన చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ప్రధానంగా ఈ ఎస్సీ కళాశాల హాస్టల్ సంబంధించి 2018 నుండి ఇప్పటి వరకు ఒక్క క్లాస్ 4 ఎంప్లాయీని కూడా ఇవాళ మెయింటైన్ చేయకపోతే ఏ విధంగా విద్యార్థులకు ఆ విధమైనటువంటి మౌలిక వసతుల కల్పన కానీ పర్యవేక్షణ కానీ ఆ యొక్క రికార్డ్ అసిస్టెంట్ సంబంధించిన దాంట్లో ఏ విధంగా కల్పిస్తారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అవేవి పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ చేయకుండా వార్డెనే 4-3 హాస్టళ్లకు ఒకే వార్డెను పర్యవేక్షణ చేస్తూ విద్యార్థులకు సుభిక్షంగా అందిస్తున్నాం, మెస్సు కల్పిస్తున్నాం, వారికి కావాల్సిన అన్ని రకాల సకల సౌకర్యాలు అందిస్తున్నామని చెప్పి దొంగ మాటలు మానుకోవాలి. కాబట్టి తక్షణం ఇవి నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రికి, సాంఘిక సంక్షేమ మంత్రికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ జిల్లా బాధ్యత నిర్వహిస్తున్నా. ఈరోజు అనకాపల్లి జిల్లా నూతనంగా ఏర్పడిన తర్వాత విద్యార్థులు చదువుకోవడానికి సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేయమని గతం నుంచి కూడా ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు అయితే ఎస్సీడీడీ కావచ్చు, బీసీడీలు కావచ్చు, ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు, అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ మహిళా సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేయండి. అనేక మంది విద్యార్థులు దూర ప్రాంతం నుంచి వస్తున్నారు, గిరిజన ప్రాంతం నుంచి వస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ చదువుకోవడానికి వసతి అనేది లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బీసీ హాస్టల్లో 100 మంది పట్టే బిల్డింగ్లో దాదాపు 200 మంది విద్యార్థులు ఉండి ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ మహిళా సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేయమని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు అనేక మార్లు విన్నవించుకున్నా ఎటువంటి స్పందన లేదు. ఇప్పటికైనా సరే ఏదైతే సంక్షేమ హాస్టల్లో అభివృద్ధి చేస్తాం, వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్నారు. కానీ ముఖ్యంగా మేము ఒకటే అడుగుతున్నాం, ఇక్కడ అనకాపల్లి జిల్లా కేంద్రాలు ఏర్పడిన తర్వాత ఏదైతే రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన తరుణంలో అక్కడ జిల్లా కేంద్రంలో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకి మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా ఈ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దీన్ని ఖచ్చితంగా ఏఎస్ఎఫ్గా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా నుండి ఎమ్మెల్యే గారు కావచ్చు, దీని మీద స్పందించి ఖచ్చితంగా నెక్స్ట్ అకాడమీ ఇయర్కి జూన్ కల్లా సంక్షేమ హాస్టల్ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా సంక్షేమ హాస్టల్ కొత్త ఏర్పాటు చేసి విద్యార్థులకు అందుబాటులో తీసుకురావని చెప్పేసి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ హాస్టల్ అవసరం ఉందో దాన్ని కనుగొని ఖచ్చితంగా పర్యవేక్షణ చేసి దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన పెద్ద ఉద్యమం శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.